మీకు విలేజ్ స్టోరేజ్ చేస్తున్నారు కాబట్టి మీ విలేజ్ వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంత వాతావరణం అయితే మా ఏరియాలో నేను పుట్టినప్పటి నుంచే లేదు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో తెల్లవాడు వచ్చేస్తున్నాడు. అప్పటికే వాడు స్కూల్స్ పెట్టి అవును బాగా కొంచెం గట్టిగానే నేర్పాడు నాగరికత, బలవంతంగా నేర్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ ముస్లిం ఆ కల్చర్లో నలిగిపోయిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం, వాళ్ళ అరాచకంలో నలిగిపోయిన ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు ఆ స్టోరీస్ ఎంత బాగా అనిపిస్తున్నాయంటే, అమ్మాని అమ్మ ఇలా చేశారా, ఇలా ఉండేదా, అంత పెయిన్ ఉండేది, అంత పెయినా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కథలు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి బాగా వస్తున్నాయి బ్రహ్మాండంగా కథలు అనేవి, బ్రహ్మాండంగా వస్తున్నారు టాలెంటెడ్ పిల్లలు, ఆర్టిస్టులు కానీ ఇప్పుడు రెస్పాన్స్ కూడా బాగుంటుంది కదా ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ నుంచి సరిపోతుంది. ఆడియన్స్ కాదు, నువ్వు ఎవడు ఎక్కడోడివి అని కాదబ్బా. అదే నువ్వు మంచి సినిమా చేసావా, నువ్వు మంచి ఆర్టిస్టువా, అంతే అంతే గుండెల్లో పెట్టుకుంటారు. ఎస్, ఇవన్నీ పవర్ కోసం, పాలిటిక్స్ కోసం చేసేవా అని, వాడు ఆ ఊరు వీడి ఊరు, వాడది వీడిది, ఇవన్నీ ప్రజలకు ఉండవు. ఎస్.